గత వైసీపీ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా లేదా? ప్రస్తుతం సంక్షేమ రంగంలో అయితే సంతృప్తిగా లేమని అనుకోవాలి. ఎందుకంటే గతంలో స్కూల్ పెట్టే టయానికి పిల్లలకి ఫ్రీ సీట్లు కానీ, అలాగే బీఎస్సీ నర్సింగ్ సీట్స్ కానీ, అలాగే జేఈ మెయిన్స్ కానీ ఇవన్నీ కూడా త్వరగా జరిగి అన్ని కార్యక్రమాలు ముందుగా ఉన్నాయి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అనేవి కూడా ఎర్లీగా వేయడం జరిగింది గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇంకా దాని మీద ఇంకా ఏమీ ప్రభుత్వం తీసుకురాలేదు. దానివల్ల విద్యార్థులందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు. దయచేసి దాని మీద మన కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి కోరుతున్నాం. 3 రాజధానుల బదులు అమరావతి ఒక రాజధాని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. దీని మీద మీ అభిప్రాయం? రాజధాని అంటే అన్ని దిక్కుల డెవలప్మెంట్ అనేది కావాలి. ఒకే దగ్గర పెద్ద రాజధాని అవసరం లేదు. యాక్చువల్గా మన ప్రజలకి అభివృద్ధి అనేది జరగడం మనకి ముఖ్య ఉద్దేశం. అది ఎటువైపు ముందుగా ఉంటుందో అటువైపు మనం ఆలోచించి చేస్తే మంచిదని జనాల అభిప్రాయం. ఎందుకంటే జనాలకి మన ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చోడానికి ఒక పెద్ద బంగ్లా కూడా సరిపోతుంది. అంతేగాని పెద్ద బంగ్లాలు కట్టేసి మనకి దాన్ని ఉన్నతమైన స్థాయిలో చూడవలసిన అవసరం లేదు. మనకి జనాలకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో, అలాగే మనకి ఏదైతే మనం జనాలకు చేయడానికి వచ్చామో అది ముందుకు తీసుకుపోవడానికి అన్ని రంగాల్లో ప్రభుత్వ రంగాలని డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దానికన్నా ఒక రాజధాని అయితే సరిపోతుందని చెప్పేసి నా ఆలోచన. జనసేన, బీజేపీ 3 కూటమి ఉన్నాయి కదా. ఈ కూటమి ఏడాది కాలం పూర్తయింది. అంతకు ముందున్న 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలన కూటమి ప్రభుత్వం ప్రజెంట్ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు. దానివల్ల మేమంతా కూడా అసంతృప్తిగానే ఉన్నాం. గత ప్రభుత్వంలో అతను చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాడు. అలాగే ఏది కూడా చేయకుండా లేదు. అన్ని ఇళ్ళు కానీ, అలాగే జగనన్న కాలనీ కానీ అన్నీ కూడా నింపేసి ఈరోజు పూర్తి స్థాయిలో ఇల్లు ఇచ్చాడు. కానీ ఇప్పటికీ కూడా మన కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చినటువంటి ఇల్లు కూడా ఇంకా నర్సీపట్నం పరిధిలో ఇంకా ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా దయచేసి అవన్నీ ఇస్తే కొంచెం సంతృప్తి చెందుతారు. ఎక్కడైనా సరే కొంచెం కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆలోచించి మీరు స్టార్ట్ చేసినటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ జనాలకు ఇస్తారని చెప్పేసి మరొకసారి కోరుతున్నాం. అంటే ఈ మూడు కూడా కలిపి చేసినా సరే అభివృద్ధి వైపు చూపించడం లేదు. ఇంకా మంచి విధానాన్ని తీసుకొస్తారని చెప్పేసి జనాలు ఆలోచిస్తున్నారు. దయచేసి జనాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మొదలు పెడితే మంచిదని చెప్పేసి మరొకసారి మీకు విన్నవిస్తున్నాం.